హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పృథ్వీ టాక్స్. నేను మీ పృథ్వీ చంద్ పెరికల. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఒక పెద్ద ఉద్యమాన్ని అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది లేవనెత్తింది. అదే ఈ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1,00,00,000 సంతకాల సేకరణ. అసలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారు, అసలు ఈ 1,00,00,000 సంతకాలు తీసుకోవడం వల్ల దీన్ని ఎలా ఎదుర్కోవచ్చు, అసలు ఈ 1,00,00,000 సంతకాలు తీసుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఈ 1,00,00,000 సంతకాల వల్ల ఈ ప్రైవేటీకరణ ఆపొచ్చా లేదా అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. అభివృద్ధి అంటే కేవలం అద్దాల మేడలను నిర్మించడం మాత్రమే కాదు. అసలైన అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందంటే సామాన్యుడి యొక్క నైతిక ఎదుగుదల జరిగినప్పుడే అసలైన అభివృద్ధి జరుగుతుంది. సామాన్యుడి యొక్క నైతిక ఎదుగుదల ఎలా జరుగుతుందంటే అది కేవలం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ అనేది వాళ్ళకి అందినప్పుడు మాత్రమే జరుగుతుంది. ఈ విద్యా వైద్యం అనేది పేదవాడికి, ముఖ్యంగా ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఉంటారో, అలాగే ఎవరైతే వెనకబడిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు ఉంటారో, వీళ్ళకి ఈ విద్య అలాగే వైద్యం అనేది చాలా ఖర్చుతో కూడిన పనులు. సో దీన్ని కనుక మనం వాళ్ళకి అవైలబుల్గా ఉంచితే, అంటే వాళ్ళకి ఫ్రీగా ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళ యొక్క నైతిక ఎదుగుదల అనేది ఈజీగా సాధ్యమవుతుంది. ఇక్కడ చెప్పేది ఏంటంటే మన ప్రీవియస్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ పేదవాడికి మేలు చేయాలనే ఆలోచనతో ఈ మెడికల్ కాలేజెస్ మొత్తం ఒక 17 మెడికల్ కాలేజెస్ని ఇనిషియేట్ చేసింది. ఒకసారి మనం ఈ మెడికల్ కాలేజెస్ హిస్టరీని కనుక చూసుకుంటే బిఫోర్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అంటే 2019 సంవత్సరానికి ముందు ఈ మెడికల్ కాలేజ్ అనేది చూసుకుంటే కేవలం 13 మెడికల్ కాలేజెస్ మాత్రమే ఉండేవి. ఈ మెడికల్ కాలేజీలో సీట్ రావాలంటే చాలా కష్టంగా ఉండేది. సో ఈ కష్టాన్ని విద్యార్థులకి తీసివేసి ఈ మెడికల్ కాలేజెస్ని, ఈ వైద్య విద్యను పేద ప్రజలకు మరింత చేరువుగా చేయాలని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది ఈ కొత్తగా 17 మెడికల్ కాలేజెస్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అయితే వీటిలో వాళ్ళ 2024లో వాళ్ళ టెన్యూర్ ముగిసేసరికి కేవలం ఒక 5-6 మెడికల్ కాలేజెస్ని పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి వాటిని రన్నింగ్లో ఉండేటట్టు చూడగలిగారు. ఆ తర్వాత మిగతా కాలేజెస్కి వాళ్ళు ఫౌండేషన్ వేసి కొంతవరకు పనులు జరిగాయి, కానీ పూర్తి స్థాయిలో వాటిని పూర్తి చేయలేకపోయారు. అయితే 2024 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీసెంట్గా మనం గమనించుకున్నట్లయితే వీళ్ళు ఈ ప్రైవేటీకరణ చేయాలనుకున్నారు. అంటే ఈ ఏవైతే మెడికల్ కాలేజెస్ ప్రీవియస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసిందో ఈ ప్రీవియస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఈ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటీకరణ, అంటే కొంతమంది ప్రైవేట్ సంస్థలకు ఈ మెడికల్ కాలేజెస్ని ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ మెడికల్ కాలేజెస్ని అనేది రన్ చేయాలని వాళ్ళ యొక్క ఉద్దేశం. దీని ద్వారా ప్రభుత్వం మీద బడ్డెన్ పడుకోకుండా ఉండేది అనేది ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం చెప్తూ ఉంది. అయితే ఇలా ప్రైవేట్ సంస్థలకు ఈ మెడికల్ కాలేజెస్ అనేది వాళ్ళకు అప్పగిస్తే ఈ ప్రైవేట్ సంస్థలు అనేది ఫీజులు పెంచేసి పేద విద్యార్థులు ఎవరైతే ఈ వైద్య విద్యను అభ్యసించాలనుకుంటారో ఆ పేద విద్యార్థులకు ఈ ఫీజు కట్టడం అనేది చాలా ఇబ్బందిగా మారుతుంది. అందుకు ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అనేది ఈ 1,00,00,000 సంతకాలు, అంటే వీళ్ళ నిర్ణయానికి, ఈ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత అందరితో ఈ 1,00,00,000 సంతకాల సేకరణ చేసి దీన్ని గవర్నర్ గారికి అలాగే రాష్ట్రపతి గారికి సమర్పించి ఈ వ్యతిరేకత ద్వారా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అనేది ప్రైవేటీకరణ జరగకుండా చూడాలి అని వాళ్ళ యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఏదైనా గవర్నమెంట్ మనం ఎన్నుకుంటామంటే అది మనం ఏ ఉద్దేశంతో ఎన్నుకుంటాం, ఎందుకంటే మనం ఒక గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత ప్రజలకు ప్రభుత్వం తరపున సేవలను ఫ్రీగా అందించాలి. అందుకే మనం ముఖ్యంగా ఒక ఉపాధిని క్రియేట్ చేయాలి, లేకపోతే ఒక విద్యను, వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువుగా చేసి వాళ్ళకు మనం ఏదైనా ఒక మనుషులకి లేకపోతే ఒకరికి ఏదైనా ఒక ఆస్తి ఇస్తున్నాము అంటే అది ఒక మనీని డిస్ట్రిబ్యూట్ చేయవసరం లేదు. వాళ్ళకి కేవలం ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాగే క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ కనుక మనం ప్రొవైడ్ చేయగలిగితే ఫ్రీగా, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు గ్రో అవుతారు. ఇప్పుడు ఒక కుటుంబాన్ని తీసుకుందాం, ఆ కుటుంబం పూట గడవడానికి కష్టం ఉంటుంది. అలాంటి కుటుంబంలో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది. ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోదు, ఎందుకంటే గవర్నమెంట్ సరిగ్గా పట్టించుకోదు. సో అప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు బిల్లు చూస్తే చాలా ఉంటుంది. ఈ కుటుంబం కట్టుకోలేని పరిస్థితి. అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు అప్పు చేయాలి. సో ఇక్కడ ఈ సైకిల్ అనేది మొదలవుతుంది. ఈ మొదలైనప్పుడు ఈ
అప్పు అనేది ఇంకా అలా పెరుగుతూనే ఉంటుంది. వీళ్ళు ఇలా కుంగిపోతూనే ఉంటారు. మరలా ఇంకో ఆరోగ్య సమస్య వస్తుంది. మరలా వీళ్ళు అప్పు చేయాలి. ఈ అప్పులు కట్టుకోలేక చచ్చిపోతూ ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి కాపాడాలని ప్రీవియస్ గవర్నమెంట్ ఈ మెడికల్ విద్యను ఫ్రీగా ప్రొవైడ్ చేయాలి. కేవలం ఈ మెడికల్ విద్యను ఫ్రీగా ప్రొవైడ్ చేయడమే కాదు, ఈ మెడికల్ కాలేజెస్తో పాటు ప్రతి మెడికల్ కాలేజీకి అనుసంధానంగా మెడికల్ హాస్పిటల్స్ కూడా బిల్డ్ అవుతాయి. ఈ హాస్పిటల్స్ బిల్డ్ అయినప్పుడు వైద్య విద్యతో పాటు వైద్యం కూడా పేద ప్రజలకు ఫ్రీగా అందుతుంది. ఇది ఒక ముఖ్య ఉద్దేశం. అయితే ఈ కూటమి ప్రభుత్వం దీనికి పూర్తి వ్యతిరేకంగా ఈ ప్రైవేటీకరణ చేయాలనుకుంటుంది. ఈ ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఎవరైతే ఈ ప్రైవేట్ వ్యక్తులు దీంట్లోకి వస్తారో ఇప్పుడు ఫ్రీగా ఉన్న ఇప్పుడు ఒక సీట్ వచ్చింది, అది ఫ్రీగా ఉంది అనుకోండి. అది ఫ్రీగా ఉన్నప్పుడు అదే ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తే దాన్ని ఒక ఎగ్జామ్ ఫీజు గవర్నమెంట్ కాలేజెస్ కూడా మనం ఫీజు కట్టాలి, ఎగ్జామ్ ఫీజు కట్టాలి. సో ఎగ్జామ్ ఫీజు ఒక గవర్నమెంట్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక 5,000 రూపాయలు ఉందనుకోండి. వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు వచ్చిన తర్వాత అది 20,000 చేయొచ్చు, అంతకు మించి చేయొచ్చు, ఏదైనా జరగవచ్చు, మనం చెప్పలేము. ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు కదా. సో దాన్ని బట్టి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకునేది కేవలం మన ప్రజలకు మంచి జరగాలని, ప్రజలకు నాణ్యమైన వసతులు కల్పించాలని, వాళ్ళకు ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్, ఫ్రీగా వైద్యాన్ని చేరవేయాలి. అప్పుడే ఒక గవర్నమెంట్ అనేది ఫుల్ఫిల్ అయినట్టు. సో దీనికి వ్యతిరేకంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రీవియస్ గవర్నమెంట్ అనేది ఏదైతే ఈ 1,00,00,000 సంతకాలు స్టార్ట్ చేసిందో ఈ 1,00,00,000 సంతకాలు కూడా సేకరించి ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతలందరినీ ఉత్తేజపరిచి ముందుకు సాగి, ఇంకా అలాగే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత గమనించాల్సింది ఏంటంటే ఏది పేద ప్రజలకు మంచి చేకూరుస్తుంది, ఏదైతే వెనకబడిన తరగతుల వాళ్ళకి మేలు చేస్తుంది, దాని గురించి ఆలోచించి కేవలం వీడు నా పార్టీ వాడు నా పార్టీ అనేది కాకుండా ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందో దానికోసం ఏదైనా పోరాటం జరిగితే మన యువత కూడా ముందుకొచ్చి ఈ పోరాటాన్ని విజయవంతం చేసి ఏదైతే ప్రజలకు ఉపయోగపడుతుందో దానికి ఖచ్చితంగా సపోర్ట్ చేయవలసిన అవసరత ఆంధ్రప్రదేశ్ యువత మీద ఎంతైనా ఉంది. సో అందరూ కూడా ఈ 1,00,00,000 సంతకాల సేకరణలో మీరు కూడా పాలుభాగులై దీనివల్ల పేద ప్రజలకు మంచి జరిగేలా మీరు కూడా ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకుని, అంటే వీళ్ళు ప్రైవేటీకరణ చేయాలి అని అనుకుంటున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం అనేది ఒక పబ్లిక్కి మంచి చేయాలనే విషయంలో ఫెయిల్ అయిపోయినట్టే అనుకుంటారు. సో ఇలా ప్రజలు అనుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అనేది దీని మీద ఒక సమగ్ర నిర్ణయం తీసుకుని ఈ ప్రైవేటీకరణ అనే విధానాన్ని వాళ్ళు విత్డ్రా చేసుకుని ఏదైతే ప్రైవేట్ కాలేజీలకి ఇవ్వకోకుండా ఏదైతే ఈ గవర్నమెంట్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుందో మెడికల్ ఎడ్యుకేషన్ కానీ అలాగే ఫ్రీ వైద్యం కూడా, సో దీన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారని, ప్రైవేటీకరణ రద్దు చేస్తారని కోరుకుందాం. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.